హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇంట్రడక్షన్ పార్ట్ అదే మరి డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తుంది ఏంటంటే ద సెర్చింగ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్, అంటే జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే సెర్చ్ చేయడం అనేది ఇక్కడ మనకు 4-5 ఎక్స్పెరిమెంట్స్ వరకు ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ గా మీరు వినగలిగితే ఇవి బెటర్ గా అనిపిస్తాయి మీకు ఒకసారి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా అంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. కంపల్సరీ మీరు వస్తుంది, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ద సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ కోసం సెర్చ్ ఎలా జరిగింది అన్నది మనకి చూడండి. ఈవెన్ దో ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియన్ బై మేషర్ అనే సైంటిస్ట్ న్యూక్లియన్ మనం డిస్కవర్ చేయండి, అంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి యాసిడ్ న్యూక్లియన్ అంటే చెప్పి డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ద ప్రపోర్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బై మెండల్ వర్ ఆల్మోస్ట్ ద సేమ్ టైం. ఈ ఇద్దరు కూడా అంటే మెండల్ అనే సైంటిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని ప్రపోజ్ చేయడము, అలాగే మేషర్ అనే సైంటిస్ట్ న్యూక్లియన్ ని డిస్కవర్ చేయడం, రెండు కూడా ఒకే టైంలో జరిగినాయి. బట్ దట్ ద డిఎన్ఏ యాక్ట్స్ యాజ్ జెనెటిక్ మెటీరియల్ టు బి డిస్కవర్డ్ అండ్ ప్రూవెన్. అయితే ఈ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుందని చెప్పడానికి అయితే మాత్రం అది అలా డిస్కవర్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. అయితే నెక్స్ట్ చూడండి, బై 1926 ద quest to determine the mechanism for genetic inheritance had reached to the molecular level. ఏదైతే జెనెటిక్ మెటీరియల్ రీసెర్చ్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు 1926 నుంచి. సో మాలిక్యులర్ రేంజ్ లో జెనెటిక్ మెటీరియల్ ఏంటి అనేది డిస్కవర్ చేయడానికి స్టార్ట్ అవ్వడం జరిగింది. అందుకనే లెసన్ పేరు కూడా మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ చూడండి, ప్రీవియస్ డిస్కవరీస్ బై మనకి గ్రేగర్ మెండల్ ఉన్నారు, అలాగే మనకి సటన్, అదే మనకి థామస్ హంట్ మోర్గన్, ముగ్గురు సైన్స్ చెప్పుకున్నాం మనం. మెండల్ ఒకరు, సటన్ ఒకరు, అదే మనకి మోర్గన్ ఒకరు. సో వీళ్ళు కూడా ఇండిపెండెంట్ గా ఎవరు రిసెర్చ్ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ న్యూమరియస్ అదర్ రిమైనింగ్ సైంటిస్ట్ కూడా చాలా మంది జెనెటిక్ మెటీరియల్ రీసెర్చ్ లో అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. had narrowed the search to be chromosomes located in the nucleus of most cells. అన్ని సెల్స్ లోనూ మ్యాక్సిమం అవుతుంటే క్రోమోజోమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే న్యూక్లియస్ లోపల ఉంటాయని చెప్పడం జరిగింది. బట్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ మాలిక్యూల్ వాజ్ యాక్చువల్లీ ద జెనెటిక్ మెటీరియల్ హ్యాడ్ నాట్ బి ఆన్సర్డ్. అయితే వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా అసలు ఏంటి అంటే ఏ మాలిక్యూల్ అనేది మనకి యాక్చువల్ గా జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది అన్నది వీళ్ళు చెప్పలేకపోయారు. అంటే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుందని వీళ్ళు చెప్పలేకపోయారు, ప్రూవ్ చేయలేకపోయారు, దీనికి ఆన్సర్ అనేది వీళ్ళు ఇవ్వలేకపోయారు. సో వీళ్ళు ఇవ్వలేకపోవడానికి ఆ తర్వాత ఏ విధంగా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా రీసెర్చ్ లో మనకి వచ్చింది అని చెప్పడానికి నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్స్ లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ లో కూడా డైరెక్ట్ గా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ చెప్పరు, కానీ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా చెప్పడానికి ఇది బేస్ లో ఉన్నటువంటి దీనికి చెప్పొచ్చు ఇది. సో ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం చూద్దాం. సో చూడండి, ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఇన్ 1928 ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే సైంటిస్ట్, చాలా ఇంపార్టెంట్, గ్రిఫిత్ అనే సైంటిస్ట్ ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అయితే ఏం చేశాడు, ఇన్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియం. కోకస్ అంటే ఆల్రెడీ బ్యాక్టీరియా తాలూకు షేప్ ని బేస్ చేసుకొని మనం వీటికి నేమింగ్ ఇస్తారు. కోకస్ అనేది కోకస్, బ్యాసిల్లస్ ఇలా మనకు ఉంటాయి, విబ్రియో. సో ఈ రకంగా మనకు ఉంటాయి. కోకస్ అనేది మనకి ఏదైతే స్పెరికల్ ఫామ్ లో ఉంటుందో వాటి మనం కోకస్ అని చెప్తాం. అలాగే స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఇది ఒక బ్యాక్టీరియం, ఇది రెస్పాన్సిబుల్ ఫర్ నిమోనియా డిసీజ్ దీని వల్ల రావడం జరుగుతుంది. విట్నెస్ ఏ మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుందంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ లో ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా తీసుకుంటేనా had changed in physical form. దాని తాలూకు ఫిజికల్ ఫామ్ ని చేంజ్ చేసుకుంటుంది. అంటే ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాగా కన్వర్ట్ అవ్వగలుగుతుంది. అంటే వాటి తాలూకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసుకోగలుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది ఏ విధంగా చెప్పాడంటే చూడండి, అంటే ఇక్కడ మన ఈయన గ్రిఫిత్ అనే సైంటిస్ట్ 1928 లో స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో వచ్చే డిసీజ్ ఏంటంటే నిమోనియా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతున్నాయి బ్యాక్టీరియా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వెన్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా ఇక్కడ మనకి బ్యాక్టీరియా ఆర్ గ్రోన్ అనే కల్చర్ ప్లేట్. ఈయన ఏంటంటే ఒక కల్చర్ ప్లేట్ లో ఈ బ్యాక్టీరియాస్ ని గ్రో చేయడం జరుగుతుంది. ఏదైతే స్ట్రెప్టోకోకస్ నిమోనియా గ్రో చేశారు. సమ్
సమ్ ప్రొడ్యూస్ స్మూత్ షైనీ కాలనీస్. ఇందులో కొన్ని ఎలా వచ్చినాయంటే చాలా స్మూత్ గా ఉండి షైనీ కాలనీస్ కింద ఫామ్ అయినాయి. ఇలా షైనీ కాలనీస్ కింద కొన్ని ఫామ్ అయినాయి. నెక్స్ట్ వస్తే చూడండి స్మూత్ అండ్ షైనీ కాలనీస్ కింద ఫామ్ అయినాయి. దీన్ని మనం ఎస్ అని చెప్పడం జరిగింది. వైల్ అదర్ ప్రొడ్యూస్ రఫ్ కాలనీస్. ఇంకొక పక్కన ఏమొచ్చినాయంటే రఫ్ కాలనీస్ ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఈ పక్కన మనకి ఏమవుతుందంటే ఇలా రఫ్ కాలనీస్ కింద ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి గ్రో అవుతున్నాయి. ఒకే కల్చర్ ప్లేట్ లో తీసుకుని ఇది కల్చర్ చేస్తున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి అక్కడ మెయిన్ గా కనిపించింది. ఏంటంటే ఒకటి ఎస్ స్ట్రెయిన్, ఇంకొకటి ఆర్ స్ట్రెయిన్. ఎస్ స్ట్రెయిన్ అంటే స్మూత్ గా ఉంది. ఇక్కడ మనకి షైనీగా ఉన్నాయి. ఇవన్నీ కాలనీస్ అన్ని కూడా షైనీగా ఉంటున్నాయి. ఈ కాలనీస్ అనేవి షైనీగా లేవు, రఫ్ గా ఉంటున్నాయి. కాబట్టి షైనీగా ఉన్న వాటిని ఎస్ స్ట్రెయిన్ అని చెప్పాడు, రఫ్ గా ఉన్న వాటిని ఆర్ స్ట్రెయిన్. ఇలా మనకి 2 కాలనీస్ అనేవి వీటిలో ప్రొడ్యూస్ అవడం జరిగింది. దిస్ ఈస్ బికాస్ ద ఎస్ట్రైన్ బ్యాక్టీరియా హ్యావ్ మ్యూకస్. ఎస్ట్రైన్ బ్యాక్టీరియా చుట్టూ కూడా మనకి ఏమవుతుంది, వీటి చుట్టూ ఏమవుతుందంటే ఒక మ్యూకస్ లేయర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఈ మ్యూకస్ లేయర్ దేంతో ఫామ్ అవుతుందంటే పాలీసాకరైడ్స్. ఇంపార్టెంట్. సో పాలీసాకరైడ్స్ తో ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ అనేది దీని చుట్టూ ఫామ్ చేసుకోవడం వల్ల ఇవి షైనీగా ఉంటున్నాయి. సో కోట్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఆర్ స్ట్రెయిన్ లో వైల్ ఆర్ స్ట్రెయిన్ డస్ నాట్. ఆర్ స్ట్రెయిన్ లో చుట్టూ ఉన్నటువంటి పాలీసాకరైడ్ మ్యూకస్ లేయర్ అనేది లేదు, ప్రొడ్యూస్ అవ్వలేదు. కాబట్టి అవి రఫ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే మైస్ ఇన్ఫెక్టెడ్ విత్ ద ఎస్ట్రైన్. ఒక మైస్ తీసుకున్నాడు. సో మైస్ తీసుకున్న తర్వాత ఒక మైస్ తీసుకున్నాడు. ఆ మైస్ కి ఏం చేశాడంటే చూడండి మైస్ ఇన్ఫెక్టెడ్ విత్ ద ఎస్ట్రైన్. ఎస్ట్రైన్ విర్లెంట్ ఇచ్చాడు. విర్లెంట్ అంటే డిసీజ్ కాజింగ్ అని అర్థం. అంటే దానివల్ల మనకి డిసీజ్ వస్తుంది. డై ఫ్రమ్ న్యూమోనియా ఇన్ఫెక్షన్. సో దీనికి ఎస్ట్రైన్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి న్యూమోనియా డిసీజ్ వచ్చి ఇది చనిపోవడం జరిగింది. డై అయిపోయింది న్యూమోనియా ఇన్ఫెక్షన్ కి రావడం వల్ల. వైల్ ఆర్ స్ట్రెయిన్ డస్ నాట్ డెవలప్ ఇంటూ న్యూమోనియా. అదే ఆర్ స్ట్రెయిన్ మళ్ళీ సేమ్ దీనిలో మైస్ లోకి పంపించాడు. అది సర్వే అయ్యింది, అంటే డెడ్ అవ్వలేదు, బతికే ఉంది, లైఫ్ ఫామ్ లోనే ఉండడం జరిగింది. అంటే ఎస్ట్రైన్ అనేది ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, ఆర్ స్ట్రెయిన్ అంటే ఇన్ఫెక్షన్ కలిగించలేని బ్యాక్టీరియా. అంటే ఎస్ట్రైన్ వల్ల మాత్రమే న్యూమోనియా డిసీజ్ వస్తుంది, ఆర్ స్ట్రెయిన్ వల్ల న్యూమోనియా డిసీజ్ రాదు. కాబట్టి మైస్ అనేది చనిపోలేదు, బ్రతిగా ఉంది. ఇక్కడ ఎస్ట్రైన్ వల్ల ఏమైందంటే మైస్ కి ఏదైతే మనకి న్యూమోనియా డిసీజ్ వచ్చే చనిపోవడం జరిగింది. ఇది అయితే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ లో నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎస్ట్రైన్ ఇంజెక్ట్ ఇంటూ మైస్ లోకి ఎస్ట్రైన్ పంపించినప్పుడు మైస్ డై అయిపోయింది, చచ్చిపోయింది. ఆర్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ లైవ్ లో ఉంది, చనిపోలేదు. గ్రిఫిత్ వాజ్ ఏబుల్ టు కిల్ బ్యాక్టీరియా బై హీటింగ్ దెమ్. హీ అబ్జర్వ్డ్ దట్ హీట్ కిల్డ్ ఎస్ట్రైన్ బ్యాక్టీరియా ఇంజెక్టెడ్ టు ద మైస్, డిడ్ నాట్ కిల్ దెమ్. అయితే ఈయన ఏం చేశాడు, ఎస్ట్రైన్ ని హీట్ చేశాడు. హీట్ చేసి ఎస్ట్రైన్ బ్యాక్టీరియాని చంపేశాడు. అందుకని ఎస్ట్రైన్ హీట్ కిల్ ఎస్ట్రైన్ ఏం చేశాడు, ఇంజెక్ట్ మైస్ కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. మైస్ లైవ్ లో ఉంది, అంటే మైస్ అనేది చనిపోలేదు. అంటే ఎస్ట్రైన్ అనేది యాక్చువల్ గా దానివల్ల డిసీజ్ రావాలి, కానీ దాన్ని హీట్ చేసి కిల్ చేసిన వల్ల ఆ బ్యాక్టీరియా దానికి న్యూమోనియా డిసీజ్ ని అది రాకపోవడం వల్ల అది ఏంటంటే చనిపోలేదు. ఇది నెక్స్ట్ జరిగింది. సో దీని తర్వాత చూడండి ఇంకోటి చేశాడు. నెక్స్ట్ ఏంటంటే ఎస్ట్రైన్ హీట్ కిల్ చేసిన ఎస్ట్రైన్ ని ఆర్ స్ట్రెయిన్ ని రెండింటిని కలిపి, అంటే ఇక్కడ ఎస్ట్రైన్ చచ్చిపోయింది, ఆర్ స్ట్రెయిన్ లైవ్ లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి మైస్ కి ఇంజెక్ట్ చేశాడు. మైస్ అప్పుడు చనిపోయింది. అంటే ఎస్ట్రైన్ హీట్ కిల్ చేసి సపరేట్ గా పంపించినప్పుడు మైస్ చనిపోలేదు, ఆర్ స్ట్రెయిన్ లైవ్ లో ఉన్నప్పుడు పంపించినప్పుడు కూడా మైస్ చనిపోలేదు. ఈ రెండింటి వల్ల మైస్ చనిపోలేదు. కాబట్టి ఈ రెండింటిని కలిపి మైస్ లోకి ఇంజెక్ట్ చేసాడు, ఏమవుతుందో చూద్దామని. కానీ అక్కడ మైస్ చనిపోవడం జరిగింది. ఇది కొద్దిగా షాక్ అయ్యాడు. ఇలా ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంజెక్టెడ్ ఏ మిక్సర్ ఆఫ్ హీట్ కిల్డ్ ఎస్ అండ్ లైవ్ ఆర్ స్ట్రెయిన్, ద మైస్ డెడ్. మోర్ ఓవర్ ద రికవర్డ్ లివింగ్ ఎస్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద డెడ్ మైస్. ఇప్పుడు చనిపోయింది ఏదైతే ఆర్ స్ట్రెయిన్ హీట్ కిల్ ఆర్ స్ట్రెయిన్ ఎస్ట్రైన్ ని పంపించిన తర్వాత మైస్ చనిపోతుంది కదా, ఆ చనిపోయిన మైస్ నుంచి మనం రికవర్ చేశాడు. రికవర్ చేసినప్పుడు ఏమొచ్చినాయంటే ఎస్ట్రైన్ బ్యాక్టీరియా మాత్రమే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకైతే ఈ కన్క్లూడెడ్ అంటే ఎస్ట్రైన్ వచ్చింది, అంటే ఆర్ స్ట్రెయిన్ కూడా ఇంజెక్ట్ చేశాడు, ఆర్ స్ట్రెయిన్ అక్కడ లేదు, అన్ని ఎస్ట్రైన్ మనకి ఆయన రికవర్ చేయడం జరిగింది. సో ఎస్ట్రైన్ ఎలా వచ్చింది, ఎస్ట్రైన్ చచ్చిపోయిన ఎస్ట్రైన్ పంపించాం కదా అంటే ఇక్కడ ఈయన ఏం కన్క్లూజన్కి వచ్చాడంటే దట్ ద ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా హ్యాడ్ somehow been transformed by the heat killed ఎస్ట్రైన్ బ్యాక్టీరియా. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆర్ బ్యాక్టీరియా
ఏమైపోయింది ఎస్ బ్యాక్టీరియాగా కన్వర్ట్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫార్మింగ్ జరిగింది అనేసి ఇన్ కన్క్లూజన్ రావడం జరిగింది. సమ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్స్ ట్రాన్స్ఫర్డ్ from the heat killed estrine had enabled to the estrine to synthesize smooth polysaccharide coat. సో ఇక్కడ ఉన్నటువంటి పాలిసాకరైడ్ కోట్ ఏదైతే ఉందో అది ఏమైందంటే ఆర్స్ట్రైన్ కూడా ఫామ్ చేసుకుని ఆర్స్ట్రైన్ కాస్త ఏమైపోయింది ఎస్ట్రైన్ గా కన్వర్ట్ అవ్వింది, అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అని చెప్పి ఇది కన్క్లూజన్ రావడం జరిగింది. ఇది చెడు అది రిలేటెడ్ గా మారింది, దాన్ని అది కూడా డిసీజ్ కాజ్ చేసే దాని కింద మారారు. దిస్ మస్ట్ బి డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఈ రకంగా జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవడం వల్లే అలా జరిగింది, ఆర్స్ట్రైన్ కాస్త ఎస్ట్రైన్ గా కన్వర్ట్ అయిపోయింది. హౌవెవర్ ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వాజ్ నాట్ డిఫైన్డ్ ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ లో మరి ఈ రకంగా మారడానికి ఇందులో ఏది పనిచేది, బ్యాక్టీరియాలో ఏ పార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఆయన చెప్పలేకపోయాడు. అంటే డిఎన్ఏ, కానీ డిఎన్ఏ అనేది ఆయనకు కూడా తెలియదు. కాకపోతే ఎస్ట్రైన్ లో ఏదో ఒక సబ్స్టెన్స్ అనేది ఏం చేసింది, అదే జెనెటిక్ మెటీరియల్ గా ఉంటూ అదే ఎస్ట్రైన్ ఆర్స్ట్రైన్ ఎస్ట్రైన్ గా మార్చింది అని ఈయన కన్క్లూజన్ రావడం జరిగింది. ఇది ఈయన ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కి కంటిన్యూస్ గా రిమైనింగ్ సైంటిస్ట్ కూడా కొంచెం క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ గా ఉంటది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఏం చేసిన దాని నుంచి ఫర్దర్ గా ఇంకేం చేయొచ్చు అనేది రిమైనింగ్ సైంటిస్ట్ చేస్తుంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.